ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం దేవుని మందిరానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఈ దినము ధ్యానం చేసుకుందాం. దయచేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. నా మాటలు మీకు వినపడుతున్నాయా శ్రద్ధగా? గత వారం కంటే ఇప్పుడు కొంచెం మంచిగా వినపడుతుందని నేను అనుకుంటున్నాను. అవునా? ఈ స్పీకర్స్ కొంచెం బయట ఎదురు ఉండడం వల్ల బాగా శ్రద్ధగా వినపడుతుంది. సో దాన్ని మరలా రిపేర్ చేయించడం కూడా జరిగింది. ఏదేమైనా మొన్నటి వారం ఏ వాక్య ఉపదేశాన్ని మనం ధ్యానం చేసుకున్నాము చెప్తారా? తల్లిదండ్రుల గురించి. ఓకే. అంతకు ముందు వారంలో అమ్మా వెరీ గుడ్. దృశ్యమైనవి అదృశ్యము కాబోయి అంతకు ముందు వారం అమ్మా. మన వారంలో ఎపప్రా గురించి. అవునా? అవునా? నిజమేనా? నిజమా? అంతకుముందు వారం ఎపప్రా గురించేనా? రైట్. ఈరోజు మరొక వాక్య ఉపదేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తిరుగుబాటు. ఏ వాక్యం అండి ఈరోజు? చెప్పాలా? ఏ వాక్యం చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పాలా? మరొకసారి. అంటే అర్థం ఏంటి? తిరుగుబాటు అంటే అర్థం ఏంటి? ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారేంటయ్యా? తిరుగుబాటు అంటే ఏంటి? ఒకరికి ఎదురు తిరగడం. అవునా కాదా? నేను మరొకసారి మీకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. వాక్యము ఎప్పుడు కూడా అందరితో మాట్లాడుతుంది, కొందరితో కాదు, అందరితో మాట్లాడుతుంది. నువ్వు మంచోడువైనా చెడ్డవాడువైనా, నిజానికి ఆ వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నా దేవుని వాక్యం మాట్లాడుతుంది, అంతే. దాన్ని మనం నమ్మాలి. ఈ విషయం మరొకసారి గుర్తు చేసుకోవాలి. నా కోసమే పాస్టర్ గారు మాట్లాడుతున్నారు కదా అని నువ్వు అనుకోవటం నీ ఎంత బుద్ధిహీనత ఇంకొకరు ఎవ్వరూ ఉండరు. ఈ వాక్యం అందరికీ వర్తిస్తుందని నువ్వు గుర్తించుకుని, నిజంగా నాలో ఈ వాక్యానికి లోపం ఉంది అని నువ్వు గుర్తిస్తే అతి ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన శిఖరాన్ని అందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. చెప్పలా? అర్థమైందా? సో దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా స్వీకరించాలి అంటే, నాలో ఉన్న లోపాన్ని దేవుడు సరిచేస్తున్నాడు అని నువ్వు అంగీకరించుకోవాలి. అలా అంగీకరించుకున్నప్పుడే శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. వాక్యము ఒకంచె ఖడ్గమా లేకపోతే రెండంచుల ఖడ్గమా? మరి రెండంచుల ఖడ్గము అంటే ఎవరెవరు తెగుతుంది? బోధించిన వాని నాకును విన్న మీకును ఖచ్చితంగా అది మన ఇద్దరిని చెక్కుతుంది. మరి సేవకుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అసలు? ఇది బుద్ధిహీనమైన ఆలోచన కదా. వాక్యము రెండంచెల గల ఖడ్గమని బైబిల్ చెప్తుంది కదా. మరి సేవకుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు?
ఆయన సొంత స్వభిప్రాయమైన మాటలు ఎందుకు వస్తాయి? ఏమంటే ఒక వ్యక్తితో మాట్లాడితే ఏ విషయాలు ఒకే అంశం మీద ఒకే విషయం గురించి ఎంతసేపు మాట్లాడతాం ఒక వ్యక్తితో? మామూలుగా మన కామన్గా ఒకే విషయంతో ఒక వ్యక్తితో మనం ఎంతసేపు మాట్లాడగలుగుతాం? గంట సేపు మాట్లాడతామా మనం ఒకే విషయం గురించి? ఒకే విషయం గురించి గంట సేపు మనం సంబోధిస్తామా ఎదుటివారితో? మరి గంట సేపు దేవుని వాక్య ఉపదేశం ఇక్కడ జరుగుతుందంటే ఎవరి స్వలాభి కోసం జరుగుతుంది ఇక్కడ? ఎవరి సొంత జ్ఞానంతో జరుగుతుంది ఇక్కడ? దేవుని మాటలను నువ్వు గుర్తించట్లేదా? భయం లేదా? లేకపోతే నేను ఏమన్నా ఎక్కడ ముందే రికార్డ్ చేసుకుని జాగ్రత్త పెట్టుకుని నేను ఉపదేశిస్తున్నానా? గుర్తుపెట్టుకోండి పిల్లరా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనందరితోనూ మాట్లాడుతుంది. ఎవ్వరు ఆ వాక్యానికి విరోధంగా ఉన్నారో దానిని సరి చేసుకోమని బైబిల్ హెచ్చరిస్తుంది. వాక్యం ఏం చేస్తుందండి? హెచ్చరిస్తుంది, సరి చేసుకోమంటుంది. నువ్వు సరి చేసుకుంటే బాగుపడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, ఉన్నతమైన స్థితికి స్థాయిలో నువ్వు ఉంటావు. ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించుకోపోయావు అనుకోండి, నీ చేతులతో నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటావు. అంతకు మించి ఇంకో కారణం ఏది లేదు. కాబట్టి ఈరోజు దేవుడు నా దృష్టిలో పెట్టిన ఒక విషయం ఏమిటంటే, తిరుగుబాటుతనం కోసం దేవుడు మాట్లాడాలని ప్రభువు బయలుపరిచాడు. పిల్లరా, ఈ తిరుగుబాటుతనం అనేది ఎవరి మీద ఎప్పుడు ఎలా జరుగుతుందో మనం ముందుగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ తిరుగుబాటు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, అసలు ఎంతవరకు జరుగుతూ ఉంది, ఇంకా ఆగిందా, ఆగిపోలేదా అంటే జరుగుతూనే ఉంది, ఇక జరగబోతూనే ఉంది. ఈ తిరుగుబాటు ఎవరి మీద జరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది దేవుని మీద జరుగుతుంది. చెప్పండి, ఎవరి మీద జరుగుతుందండి? దేవుని మీద జరుగుతుంది. రెండోది ఎవరి మీద జరుగుతుందంటే సేవకుని మీద జరుగుద్ది. చెప్పండి, ఎవరి మీద జరుగుద్దండి? గట్టిగా చెప్పాలా? ఒకటి ఎవరి మీద? దేవుని మీద. రెండోది ఎవరి మీద? సేవకుని మీద. ఈ రెండు తిరుగుబాటుతనం ఎవరెవరు చేస్తున్నారో కూడా చెప్తాను. ఒకటి, అన్యజనులు చేస్తున్నారు. రెండు, తాను నమ్ముకున్న బిడ్డలే చేస్తారు. చెప్పండి, ఇప్పుడు మీకు రెండు సబ్జెక్టులు అర్థమైనాయా? అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందమ్మా? తిరుగుబాటుతనము అన్యజనులు చేశారు. చెప్పాలి. ఇక ఎవరు చేశారు? విశ్వాసులు చేస్తున్నారు. ఎవరి మీద? ఎవరి మీద? దేవుని మీద, సేవకుని మీద. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పాత నిబంధన అంతా కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఎక్కువ శాతం దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు కొత్త నిబంధన ఎవరి మీద తిరుగుబాటు తెలుసా? చెప్పాలా? సేవకుని మీద. స్తోత్రం. ఇప్పుడు పాత నిబంధన ఏమో దేవునికి తిరుగుబాటు చూపిస్తుంది, కొత్త నిబంధన ఏమో సేవకుని మీద తిరుగుబాటు చూపిస్తుంది. ఒకప్పుడు దేవుని ఎరగని ప్రజలతో తిరుగుబాటును సహించేవాడు. అర్థమవుతుందా? పూర్వం దేవుని ఎరగని ప్రజలతో బాధ భరించేవాడు. ఇప్పుడు దేవుని ఎరిగిన ప్రజలతోనే సేవకుని మీద జరుగుతున్న తిరుగుబాటును సహించలేకపోతున్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా అండి ప్రియులారా? తిరుగుబాటుతనం చాలా ప్రమాదకరమైందండి. ఇది ఎంత ప్రమాదకరమైంది అంటే చెప్పలేనంత ప్రమాదకరమైన పరిస్థితులు. బైబిల్లో నుంచి మనం చాలా విషయాలు చూడొచ్చు. తిరుగుబాటుతనం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే ఐగుప్తి ప్రజల నుంచి, ఇశ్రాయేలు ప్రజల నుంచి తిరుగుబాటుతనం జరిగింది. వాస్తవాన్ని చెప్పనా, అన్యజనుల కంటే ఎక్కువగా తాను విశ్వసించిన తన ప్రజలతోనే అధికమైన తిరుగుబాటు దేవుడు సహించలేకపోయాడు. అన్యజనుల పాపం నిజంగా చాలా అరుదండి. తిరుగుబాటుతనం చాలా అరుదు. దేవుని బిడ్డలే, సంఘ విశ్వాసులే, సంఘంలో ఎదిగే బిడ్డలే తిరుగుబాటుతనం ఎక్కువగా ఉంది. ఈరోజు సంఘాల్లో గొడవలు, విభేదాలు, సమస్యలు వస్తున్నాయంటే దీని అంతటికి కారణం ఏంటి? ఒకలాంటి తిరుగుబాటుతనం.
సంఘంలో భేదాభిప్రాయాలు పుడుతున్నాయి అంటే, సంఘంలో కొన్ని గ్రూపులు తయారవుతున్నారంటే దానికి కారణం ఏంటి? తిరుగుబాటుతనం. ఏమంటే ఇందులో అందరూ ఉండాల్సిన పని లేదండి, దాంట్లో ఒక్కడుంటే సరిపోద్ది. తిరుగుబాటుతనానికి అందరూ ఉండాల్సిన పనేమీ లేదు, అందులో ఒక్కడు ఇద్దరుంటే సరిపోద్ది. ఆ సంఘంలో ఏదో రకమైన గలిబిలు సృష్టించడానికి సరిపోతారండి. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు 40 లక్షల మందికి పైగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు అందులో ఎంతమంది పోగేసుకున్నారండి తిరుగుబాటుకి? ఎంతమంది ఉన్నారు? 40 లక్షల మంది ఎక్కడ, 70 మందిలో 2 మాత్రమే తిరిగేశారంటండి. సరే, ఇది తిరుగుబాటుకు వచ్చే పరిస్థితులు ఎలాంటివి, అసలు ఎందుకెందుకు తిరుగుబాటులు చేశారు, మనం కొన్ని వాక్యాంశాల నుంచి మనం చూద్దాం. నిర్గమకాండంలోకి వెళితే శ్రేష్టమైన ఉపదేశం ప్రభు మన కొరకు రాసుంచాడు. ఈ తరానికి మనకు బుద్ధి చెప్పడానికి కొరకే ప్రభు రాసుంచాడు. కాబట్టి దాని విషయమై మనము జాగ్రత్తగా నడుచుకోవాలనని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 11వ వచనం చదవండి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లా చెయ్యనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడు, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులక మీదట మరి అన్నడు చూడరు. వెళ్ళరా, ఇక్కడ ఈ ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఐగుప్తు దేశములో నుంచి వస్తున్నారు. వీళ్ళకి ఎంత ఓపిక లేదో చూడండి ఒకసారి, జాగ్రత్తగా వినండి. ఏమండి, వీళ్ళకి ఎంత ఓపిక లేకుండా తొందరపడి త్వరపడి ఎంత తిరుగుబాటుతనం చేస్తున్నారో చూడండి. మోషే దగ్గరికి వెళ్ళి, మోషే, ఐగుప్తు దేశంలో సమాధులు లేవని, స్థలము లేదని ఈ అరణ్య ప్రాంతంలో సముద్ర తీరములకు తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి, సమాధిలో కప్పు పెట్టడానికి మమ్మల్ని తీసుకొచ్చినావా? అందుకొరకైనా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేది అని అంటే, ఇప్పుడు తిరుగుబాటు చూడండి. మేము ఎవరికి దాసులు అవుతారంటున్నారు? మరలా ఎవరు దాసులు అవుతాం అంటున్నారు? ఐగుప్తీయులకు దాసులు మగుటకు ఇష్టపడిపోతున్నారండి. ఏమండి, సంఘములో 2 గంటలు కూర్చుండానికి మనకు ఓపిక ఉండట్లేదే, లోకములో గంటలు గంటలు గడపడానికైతే మనకి ఎంత తీరుకు మిగులుతుందో చెప్పండి. 2 గంటలు దేవుని మందిరంలో కూర్చోడానికి సనుగుడు గొనుగుడు ప్రారంభించబడతాయి మనలో. అదే లోకంలో ఎన్ని గంటలు, ఎంత సమయం, ఎక్కడ వ్యర్థముగా చేసినా అసలు దానితో మనకు ఆచుకే లేదు. వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? గొడ్డు చాకరీ చేయించుకున్నారండి వాళ్ళతో, గొడ్డు చాకరీ. నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చాలా పరిశీలించి చూసినప్పుడు ఎంత లోతైన విషయంలో మనకు గుర్తుపడతాయో చూడండి. మొదటి అధ్యాయం 14వ వచనం చదవండి. మైక్ పట్టుకోండి అమ్మ, మైక్ పట్టుకోండి తీసుకుని. నిర్గమకాండం 1వ అధ్యాయము 14వ వచనం చదవండి.
వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. చాలు, అక్కడ ప్రాణం నలగొట్టుకోవడానికి ఇష్టం ఉంది కానీ ఇక్కడ కాస్త ఓర్చుకోవడానికి ఇష్టం లేదు. అర్థమైందా మీకు? లోకములో సమయం అంతా గడపడానికి ఇష్టం ఉంటుంది కానీ దేవుని మందిరంలో 2 గంటలు కూర్చోవడానికి మనకు ఓపిక ఉండదు. దేవుని వాక్యం వినడానికి ఉండదు. కాస్త దేవుని వాక్య ఉపదేశం మీద మనం ఆలకించి దాని ప్రకారం నడుచుకుందే అనే మనసు మనకు ఉండదు. పిల్లరా, వాళ్ళకి దేనికి దాసులం అవుతారంటున్నారు? మరలా ఐగుప్తులకే మరలా దాసులం అయిపోవడం అంటే అక్కడ ఏం పని చేయిస్తున్నారు? వాళ్ళతో గొడ్డు చాకరీ చేయిస్తున్నారు. అంటే ఒక పశువును ఎలా అయితే హింసించి దానిపై గొడ్డు చాకరీతో చేయిస్తారో అలాగే వీరిని ఒక పశువుల వల్ల వాడుకుంటున్నారు వాళ్ళు. ఇక గొప్ప విషయం ఏంటో తెలుసా? వీళ్ళు ప్రాణాలు విసిగిపోయినాయి అంట. దేవుడేమో మోషే చేత 10 అద్భుత కార్యాలు చేయించి ఎంతో కష్టం చేత ఆ ప్రాంతం నుంచి ప్రభు విడిపించుకొస్తే వీళ్ళు చివరికి వచ్చినప్పటికి ఏం చేస్తున్నారండి? తిరుగుబాటుతనం చేస్తున్నారు. తిరుగుబాటుతనం. ఏమని తిరుగుబాటు చేస్తున్నారు? మోషే, ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినావా? ఏం చేద్దామని ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చినావు? చాలు నీ ప్రయాణం, ఇక ఆపో. మేము ఇక ఐగుప్తులకే మేము బానిసలం అయిపోతాం, ఐగుప్తులకే మేము దాసులం అయిపోతాం తప్ప నీతో మేము రాం అని అంటే సేవకుడు మోషే అంటున్నాడు, అయ్యా నేడు మనకు కలుగుచేయే రక్షణ మీరు కళ్ళతో చూద్దురు కానీ అని అంటే దేవుడు వారి పక్షమున నిలిచి యుద్ధం చేశాడు. దేవుడు ఇక్కడ లైట్ తీసుకున్నాడు కానీ మరికొద్ది దూరం వెళ్ళిన తర్వాత చాలా సీరియస్ తీసుకోవాల్సి వచ్చింది. చూడండి, ఇంకా కొంచెం ఎదరికి వెళ్తే మన బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండంలో నుంచి ఆ 16వ అధ్యాయము 7వ వచనం చదవండి అమ్మా. యెహోవా మీద మీరు సణిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనగనేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే వినుచుండుగాను మేము ఏ పాటి వారము, మీరు సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. చాలండి ప్రియులరా, వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఎవరి మీద సణుగుతున్నారంట? సృష్టికర్త అయిన దేవుని మీద సణుగుడుతున్నారండి. దేవుని మీద సణుగుతున్నారు. ఎవరి మీద సణుగుతున్నారు? మోషేను కూడా సణుగుతున్నారు. ఇప్పుడు చెప్పాలి, దేవుని మీద తిట్లున్నాయి, సేవకుని మీద కూడా తిట్లు ఉంటున్నాయి. ఈ తిరుగుబాటుతనం చూడండి అసలు. ఏమండి, అసలు దేవుడికి అంత అవసరం ఏముంది చెప్పండి? వీళ్ళ వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఉందా చెప్పండి? ప్రయోజనం ఉందా? వీళ్ళ వల్ల అసలు ఏమన్నా ప్రయోజనం ఉందా? కొన్ని లక్షల మందిలో కొంత ఇంపార్టెంట్ వ్యక్తులు మాత్రమే ప్రభు తీసుకున్నాడు. మరి మిగతా వాళ్ళతో పని ఉందా? పని లేకపోయినా ఆయన ఎంత త్యాగం చేసి అంత ప్రేమించి ఐగుప్తు దేశంలో ఒక బానిసయమైన నీచమైన బ్రతుకులో బతుకుతున్నారని దేవుడు జాలిపడి అక్కడ నుంచి పాలు తేనెలు ప్రవహించే ఒక శ్రేష్టమైన ప్రాంతానికి ప్రభు నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? తిరుగుబాటుతనం చేస్తున్నావు. ఈరోజు దేవుని వాక్యము ఇంత గట్టిగా హెచ్చరించి నిన్ను లోబర్చాలని, నిన్ను సరిచేయాలని దేవుడికి ఇష్టపడుతూ ఉంటే నువ్వెవరి మీద సణుగుతున్నావు? సేవకుని మీద. సేవకుని మీద పళ్ళు కొరుక్కుంటున్నావా? సేవకుని మీద సణుక్కుంటున్నావా? సేవకుని మీద ఇది చేసుకుంటున్నావా? అయితే మోషే అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు తెలుసా? మీ సణుగులు ఎవరు వింటున్నారంట? యెహోవాయే వినుచున్నాడు.
ఇప్పుడు సేవకుడి మీద నువ్వు సనిగే సనుగుడు నేను వినకపోవచ్చు, కానీ ఎవరు వింటున్నారండి? చెప్పాలా? గట్టిగా చెప్పాలా? నాకు ఇష్టమైన ఒక వాక్య ఉపదేశం చూద్దాం. చూడండి, మలాకి గ్రంథంలోకి వెళ్తే ఒక మంచి వాక్య ఉపదేశం ప్రభు నాకు జ్ఞాపకం చేశాడు. అక్కడ చూడండి, మలాకి గ్రంథంలో నుంచి, బైబిల్ గ్రంథం తీసారా? తీసారా? 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. మరియు రెండవసారి 3వ అధ్యాయం, సారీ అమ్మా, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. చాలు. ఇంకొక వచన భాగం చూడండి, బాగా ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? 16వ వచనం చదవమ్మా. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. అమ్మా, ఇక్కడ 2 విషయాలు మనం కలుపుకోవాలి. ఇక్కడ గర్వపు మాటలు పలికి ఒకటి, తర్వాత దాని కింద నుంచి యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుట ఎవరు వింటున్నారంట? ఎవరు వింటున్నారమ్మా? చెప్పాలి, ఎవరు వింటున్నారు? నువ్వేం మాట్లాడుతున్నావో ఒక సేవకుడిగా నేను వినకపోవచ్చు, కానీ నువ్వేం మాట్లాడుతున్నావో ఎవరు వింటున్నారంట? దేవుడే స్వయంగా నీ మాటలన్నీ వింటున్నాడు. నువ్వు రహస్యమైన స్థలంలో నువ్వు ఒక్కడవే ఏ విధంగా సణుక్కున్నా నేను చూడకపోవచ్చు, నేను వినకపోవచ్చు, కానీ ఒక సేవకుడిగా వాళ్ళు విన్నా వినకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నువ్వు ఎలాగూ నడుచుకుంటున్నావో దేవుడు మాత్రం వింటూ ఉన్నాడు. మోషే అందుకే అంటున్నాడు, అయ్యా, ఆకలి దప్పికల కోసం మీరు ఏ విధమైన సనుగుడు సనుగుతున్నారో, ఏ విధమైన గొనుగుడు గొనుగుతున్నారో దేవుడు చెవులారా వింటూ ఉన్నాడు. మీ సనుగులన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు, మీ గొనుగుడన్నీ చూస్తూ ఉన్నాడు. ఏంటి? ఎందుకని? తిరుగుబాటుతనం. ఎందుకు? ఏమయ్యింది వీళ్ళకంటే ఆహారం అయిపోయింది. వాళ్ళు తీసుకొచ్చిన ఆహారము ఏమైపోయిందమ్మా? వాళ్ళు తీసుకొచ్చిన ఆహారం అయిపోయింది, వాళ్ళు తాగే నీళ్ళు అయిపోయినాయి. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అద్భుతమైన 10 కార్యములు ఐగుప్తు దేశములో చేసి ఫరో ఎదుట ఆయన నామమును గొప్ప చేసి వీళ్ళు విడిపించాడు కదా. విడిపించాడా లేదా? అద్భుత కార్యములు చేసి విడిపించినప్పుడు, అయ్యో, ఇంత అద్భుత కార్యాలు మా ఎదుట ప్రభు చేశాడే, మరి ఆఫ్టర్ ఆల్ ఒక నీళ్ళు ఇవ్వలేడా, ఆఫ్టర్ ఆల్ మాకు భోజనం పెట్టలేడా అనే విశ్వాసం కొంచెం కూడా వీళ్ళు లేదు. ఎంతమంది అర్థమవుతుంది చెప్పండి? స్తోత్రం చెప్పండి. ఏ విధమైన తిరుగుబాటు చేస్తున్నారు వీళ్ళు? ఆహారం లేదని, నీరు లేదని ఏం చేస్తున్నారమ్మా? తిరుగుబాటు చేస్తున్నారంట. ఏమండి? తిరుగుబాటు. పాపం దేవుడు జాలిపడి, పోనీలే, ఆకలితో అలమడెళ్ళిపోతున్నారు, నీరు లేక అలమడెళ్ళిపోతున్నారు, పోనీలే దయ చూపుదాం, దయ చూపించి వీళ్ళకి ఆహారం పెడదాంలే అని చెప్పి దేవుడు పూరేళ్ళు పిట్టలు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమండి? పూరేళ్ళు పిట్టలు అసలు ఇన్ని లక్షల మందికి ఆహారం తెయ్యాలంటే ఎంత ఆహారం తీసుకురావాలి చెప్పండి?
ఏమండి, ఎన్ని ఫ్యాక్టరీల్లో ఉన్న కోళ్ళు దెయ్యాలు ఇంతమందికి ఎట్టడం? మన గ్రామ జనాభా ఎంత అండి అమ్మ? మన గ్రామ జనాభా ఎంత? 3,000, 2,000? 2,000 చిల్లరు, అంతేనా? 2,000 చిల్లర మందికి ఆహారం పెట్టాలంటేనే 30 చెరువు నీళ్ళు తాగాలి. అలాంటిది దగ్గరగా 40 లక్షల మందికి ఆహారం పెట్టాలంటే దేవుడు అసలు ఏం చేయాలి చెప్పండి? ఏ ప్రభుత్వమైన పెట్టగలుగుతుంది ఉచితంగానా? ఏమంటే మన కరోనా టైంలో నెలకొక్కసారి ఇచ్చారు మనకి కాయగూరలు. కొంతమంది కొన్ని చోట్ల వారానికి ఒకసారి ఇచ్చారు. రోజు పెట్టిందా అండి కాయగూరలు మనకిచ్చి? పోనీ 2 రోజులకు ఒకసారి అయినా పెట్టిందా? ప్రభుత్వం ఎన్నిసార్లు జరిగింది? అక్కడికి మీకు మాట చెప్పిన పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎంతోమంది కోట్లు ఇస్తే కానీ మన ప్రభుత్వం పెట్టలేని పరిస్థితికి వచ్చింది. మరి ఇంతమంది ప్రజలకి దేవుడు పెట్టాలి, మనుషులు పెట్టగలుగుతారా? ఈ లోక సంబంధమైన ప్రభుత్వాలు పెట్టగలుగుతాయా కూర్చోబెట్టి? మీకు మాట చెప్పనా, ఈరోజు ప్రభుత్వ వారు పెన్షన్ ఇవ్వాలంటే, ప్రభుత్వ వారు ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే ఎన్నో నానా తంటాలు పడుతూ ఇస్తూ ఉన్నారు కదా, ఎన్నో కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నాయి. అలాంటిది 40 సంవత్సరాలు వీళ్ళని అరణ్యంలో దేవుడు పెంచాడంటే వీళ్ళు ఏ పంట వేశారండి? ఏ ధాన్యం పండించారు? ఏ కూలి పనులు చేశారు చెప్పండి అయ్యా? ఏ వ్యవసాయమైనా పండించారా? ఏ కాయగూరలైనా పండించారా? మరి దేవుడు ఎంత ఆశ్చర్యమైన కారుడు! ఆయన మీద తిరుగుబాట జీవితం. ఐగుప్తు దేశంలో వీరు నలిగిపోతూ ఉంటే వీళ్ళు బాధ చూడలేక, మనసు తట్టుకోలేక దేవుడే దిగొచ్చేసాడండి. వాళ్ళ మొర్ర ఎక్కడికి వెళ్ళిపోయిందంటే తెలుసా? ఆకాశము ఎత్తుకు వెళ్ళిందంట వాళ్ళ మొర్ర. వాళ్ళు పడుతున్న గొడ్డు సాకురేవికి ఆకాశం అంత ఎత్తుకెళ్ళిపోయింది. వాళ్ళు మొర్ర విని దేవుడు ఆకాశం నుంచి దిగివచ్చి మోషేని పట్టుకుని, మోషే వెళ్ళి నా ప్రజలు విడిపించుకు తీసుకురా ఏమన్నాడు? మోషే వెళ్ళి నా ప్రజలు విడిపించి తీసుకురా అయ్యా అని చెప్తే, పాపం మోషే వెళ్ళి ఏదో రకంగా వాళ్ళని ప్రయాసపడి నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటే దేవుడు కార్యాలు చేశాడు. అక్కడ కళ్ళ ఎదుట వాళ్ళు కంటికి కనబడుచున్న అద్భుత కార్యాలు చేశాడండి. మీకు మాట చెప్పనా ఏమండి? అద్భుతమైన కార్యాల్లో ఒక కార్యం చెప్తానేనండి. ఆ దేశమంతా కప్పలతో నిండిపోయిందంట. ఏ దేశం అండి? ఐగుప్తు దేశమంతా కూడా కప్పలు. ఏమండి, ఒక్క ఊరిలో కప్పలు ఉంటేనే ఏమని అసలు ఈరోజు ఈ యొక్క మీడియా కానీ ఒక్క ఊరిలో కానీ అన్ని కప్పలు ఉంటే అసలు మా సెన్సేషనల్ చేస్తారండి ఆ వీడియోని. ఏం చేస్తారమ్మా? సెన్సేషనల్ అంటే మొత్తం అసలు ప్రపంచంలో ది బిగ్గెస్ట్ మంచి అల్టిమేట్ వీడియో అని చెప్పి సెన్సేషనల్ చేసేస్తారు. అనేక యూట్యూబ్ ఛానల్స్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఏమంటే అనేకమైన చోట్ల, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ గ్రూపుల్లోనూ ఎన్ని విధాలుగా షేర్ చేస్తారండి. ఒక్క ఊరిలో కప్పలు ఇన్ని వచ్చినాయండి, ఈ కప్పలు ఇలా ఉన్నాయండి అని చెప్తే వింటున్నారా పిల్లరా? ఐగుప్తు దేశమంతా అంటే ఒక దేశములో కప్పలంటే సామాన్యమా? చదవడానికి సింపుల్గా చదువుతున్నాం కానీ అసలు అక్కడ ఎంత చరిత్ర జరిగిందో తెలుసా? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ప్రాంతం అంతా కప్పలు పుట్టినాయి అంటండి. కప్పలు, ఈ కప్పలు కొన్ని కోట్ల కప్పలు పుట్టేసినాయి. ఇక గొప్ప విషయం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఇళ్ళున్నాయో ఆ ఇంటి పొలిమేర కూడా దొక్కట్లేదంట ఈ కప్పలు. ఏ ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయి? ఐగుప్తుల ఇళ్ళలోకి మాత్రమే వెళ్ళినాయి అంట. ఏమండి, మీరు ఎప్పుడన్నా కప్పను ఇలా పట్టుకున్నారా? చేతితో పట్టుకోండి, ఇలా పట్టుకున్నారా? చైనాలోకి వెళ్ళండి, 10 బతుకుని తినేస్తున్నారు అలాగా. అలాంటి ఆహారం పెట్టాలి మనకి. సూపర్, స్తోత్రం. ఏమండి, మన ఈ మధ్యన యూట్యూబ్లో ఒక చిన్న వీడియో చూస్తే వాడు ఏకంగా బతుకున్న కప్పని ఇలా పట్టుకుండి ఇలా ఏయో ఆకులు ఎట్టుకు నంచుకుంటూ తినేస్తున్నాడు అని సప్లేస్తున్నాడు. మరలా అది తిని మనకి ఎంత ఒళ్ళు గజమారినట్టు అయిపోయింది కదా. అప్పుడు ఎలా తింటారా నాయన అనిపిస్తుంది. బతుకున్న కప్పలు తినేస్తున్నారు వాళ్ళు. అయితే ఐగుప్తు ఇళ్లలోకి ఏమున్నాయంటో తెలుసా? కప్పలు ఉండిపోయినాయి అంట. కప్పలు
ఒక మాట చెప్పనా, అన్నం తినడానికి ప్లేట్ తీస్తే దాంట్లో కప్పలు ఉన్నాయి, కూర తీద్దామని ప్లేట్ తీస్తే దాంట్లో కప్పలు ఉన్నాయి, మంచినీళ్ళు తాగుదామన్నప్పటికీ బుడుక్కొని తేలుతున్నాయి అంటారు ఇలా గ్లాసు ముచ్చినప్పటికీ. అరే స్నానం చేద్దాకి వెళ్దామంటే దాంట్లో కప్పలు ఉన్నాయి. సరే మొత్తానికి పడుకుందామురా అని అనుకుంటే మంచం మీద కూడా కప్పలు ఉన్నాయి, కూర్చుందామంటే కుర్చీలో కప్పలు ఉన్నాయి. వీళ్ళకి ఎంత ఇరిటేషన్ తీసుకొచ్చాడంటే దేవుడు చెప్పజాలలేని ఇరిటేషన్ తీసుకొచ్చేసాడు. ఐగుప్తిలో ఉన్న రాజుకు విసుగుదల పుట్టేసిందంట. చిచ్చి అర్జెంటుగా ప్రజలు తోలేయండిరా, పంపించేయండిరా బాబు, ఈ కప్పల గోలేంట్రా నాయన అని. మోషేని పిలిపించండి రా, ఆ మోషే ఎక్కడున్నాడు తీసుకురండి రా అంటే మోషే కర్రచుకొని వచ్చాడు. ఏంటయ్యా అంటే, రే బాబు నీకు దండం పెడతా, నీ ప్రజలను తీసుకెళ్ళిపో, ఈ కప్పల గోలేందిరా నాయన మేము తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు రాజు దగ్గరికి సమస్య వచ్చేసింది. ఏమని సమస్య తెలుసా? ఐగుప్తి ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి మొరపెడుతున్నారు, రాజా ఈ గోలేంటి రాజా, ఈ కప్పలేంటి, అన్నం తిందామంటే అన్నం గుండులో ఉంటున్నాయి, కూర తిందామంటే కూరలో ఉంటున్నాయి, మంచినీరు తాగుదామంటే మంచినీరులో ఉంటున్నాయి, ఇన్ని కప్పల గోలేంటయ్యా మాకు, ఈ గోలేంటి, ఆ ప్రజలు ఎవరో తోలే పంపించే బాబు, మనశ్శాంతిగా బ్రతుకుదాం అని అంటే, ప్రియులరా ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ఆ కప్పలు సరే మోషే అన్నాడు, సరే ఈ రోజు నుంచి కప్పలన్నీ మీ దగ్గర ఉండవంటే మోషే సెలవివ్వగా ఎక్కడ ఇళ్లల్లో ఉన్న కప్పలన్నీ ఒక చోటకు వచ్చి మొత్తం చచ్చిపోయి అంట. అది చచ్చిపోవటమే ఆ భూమి వ్యాప్తి అంతా గబ్బు కంపు కొట్టిందంట. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎంత అద్భుతకారుడు చూడండి. అసలు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా గలదా? ఏమండి, ఇన్ని కళ్ళతో ఇశ్రాయేలు ప్రజలు గుమ్మము కాడ ఒక్క కప్ప కూడా రాలేదండి. ఐగుప్తుల ఇళ్లలో ఇన్ని కప్పలు వెళ్ళినాయి అంటే వాళ్ళు కళ్ళు తెరుచుకోవద్దా? ఎంత బుద్ధిహీనులమండి. దేవుడు ఇంత దుష్టాంతంగంలోగా ఉండడికై ప్రభు మనకి ఇన్ని రాసుంచితే, ప్రభు ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని విషయాలు, ఇన్ని మాటలు మన కోసం రాసుంచితే మరి మనం ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోవాలి? మనం ఎలా వినాలి దేవుని మాటలు? ఎంత భయం కలిగి ఉండాలి? ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు ఐగుప్తిలో నుంచి వచ్చిన ఆ ప్రజలు ఏమండి, వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్రజలు ఉన్నారో ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ ఏమని పాపాలు ఒప్పుకున్నారండి? మా పాపములు, మా తండ్రి పితరుల పాపములన్నీ ఒప్పుకుంటున్నామయ్యా అని. మరి మనం ఇంకెంత ప్రార్థన చేయాలి? మనం ఇంకెంత ప్రార్థన చేయాలి? ఇశ్రాయేలు సైన్యములో ఉన్న ఆ సంతానములో ఉన్న వాళ్ళే అంతగా రొమ్ములు బాదుకుని బూడిద మీద వేసుకుని అంతగా ఏడ్చిన నెహెమ్యా, ఎజ్రా ఇంతగా వాళ్ళు ఏడిస్తే అన్యజనులమైన మనల పట్ల దేవుడు చూపిన ప్రేమను బట్టి మనమెంత ఇంకా ఏడవాలి, మనమెంత గుండెలు బాదుకోవాలి, మనమెంతగా మనం ఎక్కెక్కిపడి ఇది చేయాలి. ప్రియులారా, దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఇంకొక అద్భుతం చెప్తాను వినండి. విషయం చెప్పనా? రక్తము చేశాడంటండి. నీరంతా కూడా రక్తం. మీకు మాట చెప్పనా? కారం వేయాల్సిన పని లేదు కూరలో. ఐగుప్తు నీళ్ళల్లో కారం అవసరం లేదు. కారణం ఏంటంటే ఆ కూరలో ఆటోమేటిక్గా రక్తం పుట్టింది. ఒకవేళ నిజంగా చెప్పనా, మీలో ఎవరైనా రక్తం తాగారా? మీ ఏలు కట్ట అయిపోయి తాగేది కాదు, ఏకంగా ఒక గ్లాసుడు రక్తం తాగారా డైరెక్ట్? ఏమండి, ఎక్కడైనా బ్లడ్ ఎక్కించినప్పుడు నరాల్లోకి ఎక్కిస్తారు కదా, డైరెక్ట్ మీరు ఏమైనా ఆ బ్లడ్ తీసుకుంటే ఒక గ్లాసుడు రక్తం తాగలుగుతారా? మీరు ఏదో చెయ్యి కట్ అవుతాయి, ఈ మధ్యన ఇది ఒకటి నేర్చుకున్నారు, అమ్మమ్మమ్మ పోతుందని కదా. ఏదైనా కూరగాయలు కట్ చేసినప్పుడు ఈ చెయ్యి కట్ అయింది అనుకోండి, అది తాగేస్తున్నాం. అలాగే ఎప్పుడు చెయ్యొద్దు. కొంతమంది ఇదొక తనం చేస్తున్నారు, భార్య బ్లడ్ కానీ భర్త బ్లడ్లు కానీ అలా తాగొద్దు. అలాగే అసలు ఎప్పుడు పొరపాటుని ఒక బ్లడ్ అసలు పొరపాటుని తాగకూడదు. దాంట్లో ఏ విధమైన బ్యాక్టీరియాస్, ఏ విధమైనది ఇన్ఫెక్షన్స్ ఉంటాయో తెలియవు. ఎంత భార్య భర్తలైనా, ఇరుగు పొరుగువైనా, చిన్న బిడ్డలైనా ఎవరైనా సరే ఒకరు బ్లడ్ ఒకరు తాగే పరిస్థితికి రాకూడదు. అసలు మన బ్లడ్ అయినా అలా తాగే అలవాట్లు మనం చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి పిల్లరా. ఇప్పుడు చూడండి, ఐగుప్తు దేశంలో ఏముందండి చెప్పాలి? స్నానం చేయడానికి వెళ్తే ఏముంది? రక్తం. నీరు రక్తంగా మారిపోయింది. అసలు ఇది ఎంత ఘోరం చూడు. కుండలు కడుక్కున్నా రక్తమే, మంచినీళ్ళు తాగిదామని గ్లాసు ముంచితే రక్తం. అవునా? స్నానం చేద్దాకి వెళ్తే చెప్పాలి రక్తం నీళ్ళు.
అసలు ఇది ఇలాంటి అనుభవం మనకు కూడా ఒకసారి ఉంటే ఎంత బాగుంటుందో చెప్పండి. కారం కలిసి వచ్చేది మనకి. ఏమ్మా జాగ్రత్తగా వింటున్నారా? వింటున్నారమ్మా? వింటున్నారా? ఎంత కలిసి వస్తుంది చెప్పండి. నీరు తాగితే ఏమండి, మనం తాగే నీరులో ఒక్క దోమ పడితే కూడా మనం ఆ నీళ్ళు పాడేసేస్తాం. పారేస్తామా పారవేయమా? పారేస్తారా పారేయరా? ఒక గ్లాసు నీళ్ళు పక్కన పెట్టుకుంటే దాంట్లో ఒక దోమ ఒక ఈగ పడింది, దాన్ని ఏం చేస్తాం? పారవేసిన తర్వాత మరలా ఇంకొక మంచిగా ఫ్రెష్గా ఇంకో గ్లాసు నీళ్ళు తీసుకుని తాగుతాం. ఇప్పుడు ఏకంగా రక్తమే నీళ్ళు అనుకోండి, తాగితే మనసు ఎక్కడ వస్తుంది చెప్పండి? అసలు వండుకుంటున్నప్పుడు ఆ నీళ్ళు వేయాలి కదా కూరలో, ఆ నీళ్ళు వేస్తూ ఉంటే ఏమి వేస్తున్నారు? గ్లాసులో నుంచి రక్తం పడుతుంది. ఈ రక్తం పడుతూ ఉంటే తింటే కూర కూడా ఎలా ఉంటుంది? ఆ రక్తపు కూర. ఇలాగ ఆలోచిస్తే ఎన్ని అద్భుతములు చేసినా కూడా వాళ్ళు ఎలాగున్నారో తెలుసా? తిరుగుబాటు పని అండి వాళ్ళది. తిరుగుబాటుతనం. ఎంత ఘోరమైన తిరుగుబాటుతనం అంటే చెప్పలేం. ఇంత తిరుగుబాటు. ఇప్పుడు తిండి కోసము నీరు కోసము దేవుని సణుక్కుంటున్నారండి. ఐగుప్తు దేశములో ఇన్ని అద్భుతములు చేసిన దేవుడు ఈ నీరు ఈ ఆహారం మాకు పెద్ద లెక్క దేవుడి దృష్టి కాదు, మనం ఓర్చుకుందాము అనే ఓపిక వీరికి లేదే. ఐగుప్తు దేశంలో వాళ్ళకి ఆహారం సరిగా ఇవ్వకపోయినా ఏమండి గొడ్డు సాగరే చేయించుకున్నా కూడా అక్కడ ఓపిక ఉంది. ఎక్కడ ఓపిక ఉందయ్యా? ఎక్కడ ఓపిక ఉంది? ఐగుప్తు దేశములో గొడ్డు సాగురే చేయడానికి ఓపిక ఉంది, కానీ ఎడారిలో ఎవరి చేత బాధింపబడకుండా చక్కగా ఒక చోట ఉండడానికి మరి వీళ్ళతో పాటు సేవకుడు మోషే కూడా ఉన్నాడుగా. మోషే ఏమైనా 5 స్టార్ హోటల్ ఫుడ్ వస్తుందా? మోషే ఎక్కడ సపరేట్గా వండుకుని తింటున్నాడా? మరి మోషేతో మాట్లాడిన దేవుడు మోషేకే ఆహారం పెట్టట్లేదు కదా, మరి నీకెక్కడ పెడతాడు? కాస్త అయిన జ్ఞానోదయం ఉండాలి కదా. అరే మాతో దేవుడు మోషేతో మాట్లాడుతున్న మమ్మల్ని నడిపిస్తున్న నాయకుడికి ఆహారం లేదు, ఆ నాయకుడికి నీరు లేవు, మరి మేము ఆయన దగ్గరికి వెళ్ళి సనుక్కోవడం న్యాయం కాదని కాస్తైనా బుద్ధి జ్ఞానం ఉండొద్దు? మరి అందుకోసమే కదా ఈ తరానికి దేవుడు ఈ విషయాలన్నీ రాసి ఉంచినా కూడా నీకు బుద్ధి జ్ఞానం కలగట్లేదంటే నువ్వు మనిషివా పశువువా చెప్పండి? మనిషివేనా? దేవుడు దేనికోసం రాసి ఉంచాడు మనకి ఈ పుస్తకాన్ని? నేటి తరానికి దృష్టాంతములుగా ఉండుటకు. అంటే ఏంటో తెలుసా? గోల్డ్ మోడల్గా దీన్ని చూసి నువ్వు నడుచుకోవాలని ప్రభు మన కోసం ఉంచాడు. ఇది ఈరోజు వాక్య ఉపదేశం కూడా ఎందుకోసం దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు ఇలా నడుచుకోకూడదని ప్రభు మన కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఐగుప్తు దేశంలో అన్ని అద్భుత కార్యాలు చూశారు, అన్ని ఆశ్చర్య కార్యాలు చూశారు. ఆఫ్టర్ ఆల్ కొన్ని దినాల ఆకలికి దాహానికి చచ్చిపోతారు. ఏమంటే ఒక మనిషి సగటున ఆహారం తినకుండా నీరు తాగకుండా ఎన్నాళ్ళు బతుకుతాడో చెప్పనా? ఎన్నాళ్ళు బతుకుతాడో తెలుసా? 27 రోజులు ఖచ్చితంగా బ్రతుకుతాడండి. ఆహారము నీరు తాగకుండా 27 రోజులు ప్రాణం నిలబడుతుంది. నీరు ఆహారం తినకుండా వీళ్ళు 2 రోజులు కూడా దాటలేదండి. 2 రోజులు కూడా దాటలా. తీసుకొచ్చిన ఆహారం ఈ రోజు అయిపోయింది, వెంటనే రేపటి దినంలో గొనుగుడు మొదలెట్టారు. ఏంది ఈ అరణ్యంలో మమ్మల్ని తీసుకొచ్చిన, మా పని ఏంటి? ఆహారం ఏది, నీరేది అని మొదలెట్టారు. మోషే దగ్గరికి వెళ్ళి సణుక్కుంటున్నారు. గుడారాల్లో నుంచి ఆడవాళ్ళు కొనుక్కుంటున్నారు, అక్కడెక్కడ తిట్టుకుంటున్నారు, రకరకాలుగా కనిపించుకుంటున్నారు. కానీ మోషే మౌనంగానే ఉన్నాడు. ఏమండి ఒక మాట చెప్పనా? వీళ్ళందరిని నడిపించిన నాయకుడికి మరింత కోపం రావాలి కదా. ఎందుకని? దేవుడు నిజంగా మమ్మల్ని ఇలా తీసుకొచ్చే ప్రభువా మరి ఏంటని మోషేకే ముందు కోపం రావాలి. మరి మోషే మౌనంగా ఉన్నాడు కదా, మీతో పాటు ఉపవాసంలో ఉన్నట్టే కదా, మీతో పాటు నీరు దాక్కుండా ఉన్నాడు కదా, మీతో పాటు ఏమీ తినకుండా ఉన్నాడు కదా. మరి మీ నాయకుడే అలాగుంటే నువ్వెలాగుండాలి? నువ్వెలా ఉండాలి? తిరుగుబాటుతనం చేస్తావా నువ్వు? ఎన్నాళ్ళు తిరుగుబాటు చేస్తావు?
ఎన్నాళ్ళు తిరుగుబాటు చేస్తాం? నువ్వు గొనిగే గొనుగుడు సనుగుడు మొత్తం దేవుడు వినడం లేదా? ఇప్పుడు చూసుకున్నాం కదా, మలాకి పుస్తకంలో చూసామా? ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకునేట దేవుడు ఏం చేశాడంట? చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడంట. నువ్వేం మాట్లాడుతున్నావో దేవుడు చెవియొగ్గి వింటూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావని దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి పిల్లరా, అందుకే కొరింథీలు రాసిన పత్రికలో నుంచి పౌలు ఒక మాట చెప్తాడు చూడండి. 1 కొరింథీలు 10వ అధ్యాయంలో నుంచి 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. మీరు సనగకుడి, చదవమ్మా. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చాలమ్మా. ఇక్కడ ఏం చేయమంటున్నాడు పౌలు? ఏమంటున్నాడు? దృష్టాంతములుగా మనకుండుటకు బుద్ధి కలిగించుటకై రాసి ఉంచాడంట దేవుడు మన కోసం. ఏమంటున్నాడు అక్కడ? సనగకుడి, వారిలో కొందరు సనిగి ఏమయ్యారంటమ్మా? అమ్మా, సంహారుని చేత ఏమయ్యారు? నశించిపోయారు. తిరుగుబాటుతనం. పిల్లరా, ఈ తిరుగుబాటుతనంలో ఎటువంటి జీవితాన్ని మనం కోల్పోతున్నామో తెలుసా మీకు? ఎటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామో తెలుసా? మొదటి సమూయేలు 15వ అధ్యాయం 23 వచనం చదవండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటయను పాపముతో సమానము. చాలమ్మా. తిరుగుబాటు తనమును సోదు చెప్పుటను దేనితో సమానం అంట? మరి పాపాన్ని మనం దేనితో లెక్కేసుకుంటాం? వ్యభిచరిస్తేనే పాపమేమో, దొంగతనం చేస్తేనే పాపమేమో, అంతేనా? దొంగతనం చేస్తేనే పాపమేమో. ఏ పాపాలు మనకు తెలిసిన పాపాలు ఏంటి? 2 పాపాలు అనుకుంటాం కదా, దొంగతనము, వ్యభిచారము. ఏమండి? ఇంక 2 మించి ఏమి లేవు. తాగుడి, అవి కూడా పెద్ద కాదులే, పాపం కాదనుకుంటాం. అవునా? దేనితో కూడా పాపం పోల్చబడింది? తిరుగుబాటు తనము కూడా దేనితో పోల్చబడిందమ్మా? పాపము. తిరుగుబాటు అంటే ఏంటో తెలుసా? సేవకునికి కానీ దేవుని మాటకు కానీ వ్యతిరేకించుటయే తిరుగుబాటు. సేవకుడు చెప్పిన మాటకు విధేయత, వినయము, భయము లేని తనము నీలో ఉందంటే అది తిరుగుబాటుతో సమానం, అది పాపంతో సమానం. అది పాపమే, మరొకటి ఏది కాదు. దేనితో సమానమని పోల్చి చెప్తుంది వాక్యం. ఈ పాపం తెయ్యాలంటే ఆల్రెడీ ప్రభువుల రక్తంలో కడగబడ్డాం. కడగబడినా కూడా తిరుగుబాటు తన మనలో ఉంది అంటే దేనితో సమానంతో పోల్చబడింది? పాపం కాదా ఇది? నువ్వు మరలా పాపానికి బానిస అవ్వట్లేదా? ద్వితీయోపదేశ కాండము 31:27 వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 27వ వచనం. బైబిల్ నంబర్ తీయాలి త్వరగా, స్పీడ్. నీ తిరుగుబాటును, నీ మూర్ఖత్వమును. ఆగండి. తీయాలి. బైబిల్ అందరూ చూడాలి. అందరూ చూస్తేనే అందరికి అర్థమవుద్ది. తీయాలమ్మా. పేజీ నెంబర్ చెప్తాలి. 173. 31వ అధ్యాయం 27వ వచనం చదవమ్మా. నీ తిరుగుబాటును, నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. చాలు. మోషే అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాటవి. ఏమన్నాడు తెలుసా? మీ తిరుగుబాటును, మీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును అంటున్నాడు. ఏమండి, ఒక సేవకుడు ఆ ప్రజలు ఎలాగున్నారో గుర్తించి చెప్పగలుగుతున్నాడు. మనం ఎలాగున్నాం? మీ సేవకుడు మీకోసం చెప్పాలి,
మా విశ్వాసులు ఎంత చక్కగా వింటున్నారండి. మా విశ్వాసులు మాటకి అసలు తిరుగుబాటు ఎప్పుడు ఉండదండి. మాటను ఎదురిచ్చరండి. మాటకి లోబడేతనమే తప్ప అరే అసలు పొరపాటుని నోట్లో నుంచి నాలుగు సడలదండి. ఎంతో మౌనంగా ఉంటారండి మా విశ్వాసులు అని సేవకుడు మీకోసం చెప్పగలడా? చెప్పగలడా? మీ సేవకుడు మీకోసం చెప్పగలడా? చెప్పగలడా? ఆ సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతామా? తిరుగుబాటు అంటే ఏంటి? కాళ్ళ పట్టుకుని గెంటడమా తిరుగుబాటు అంటే? అదొక్కటేనా తిరుగుబాటు అంటే? తిరుగుబాటు అంటే ఏంటో చెప్పనా? మాటకి మాట జవాబు చెప్పడం, మాటకు ఎదురించడం, మాట లెక్క చేయకపోవడం, మాట వినకపోవడం, మాటను పట్టించుకోకపోవడం, నాకేందిలే అనే తనం, దీన్ని తిరుగుబాటుతో సమానం అంటారు. దీన్ని దేనితో సమానం? వింటున్నారా అమ్మా? వాక్యం వింటున్నారా? వింటున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది అందరికీ? చెప్పండి. చెవులు ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. నిజంగా చెవులు ఉన్నవాళ్ళు గట్టిగా చెప్పండి. లేని వాళ్ళు కూడా గట్టిగా చెప్పండి. ఉన్నాయన్నమాట. చెవులు ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఇంకా ఇంకా బిగ్గరగా చెప్పాలా? ఇంకా గట్టిగా చెప్పాలా? బిగ్గరగా చెప్పాలా? మోషే అంటున్నాడు, అయ్యా మీ తిరుగుబాటు, మీ మూర్ఖత్వం. తిరుగుబాటు ఉన్న వాళ్ళకి ఏముంటుంది తెలుసా అండి? అమ్మా, తిరుగుబాటు ఉన్న వాళ్ళకి ఏముంటుందంట? తిరుగుబాటుతనం చేసే వాళ్ళకి ఏముంటుందో చెప్పాలి. అక్కడ బైబిల్లో రాయబడింది కదా మాట, అప్పుడు చదివాం కదా. ఏముంటుందమ్మా? మూర్ఖత్వం అంటే ఏంటి? మూర్ఖత్వము అంటే ఏంటి? వెరీ గుడ్. మూర్ఖత్వం ఏంటి? నువ్వు నాకు చెప్పేది ఏంది? నువ్వు చెప్తే నాకేంటి? నీ మాట నాకు పెద్ద అవసరమా? నాకు లెక్క అవసరంలే, ఏం చేసుకుంటావు చేసుకో. ఇది మూర్ఖత్వం. తిరుగుబాటు అంటే మాట వినకపోవడం, ఎదిరించడం, మాటికి మాటకు జవాబు చెప్పడం, దీన్ని తిరుగుబాటు అంటారు. నువ్వే దృష్టిలో ఉన్నావో నాకు తెలియదు. నువ్వు తిరుగుబాటుతనం నీలో ఉందేమో, ఆ బీజం నీలో ఉందేమో. ఈ పగటి వేళ నువ్వు జాగ్రత్త పడకపోతే నాశనముకే అది ముప్పు. మరొకటి ఏది లేదు. అర్థమైందా పిల్లరా? ప్రభు మనకిచ్చిన ఈ అమూల్యమైన సమయంలో మోషే అంటున్నాడు, తిరుగుబాటు నేను ఎరుగుదును అంటున్నాడు. కాబట్టి పిల్లరా, ఈరోజు సంఘంలో ప్రభు మనల్ని తన వెలపెట్టు కొనుక్కున్నాడండి, రక్తం ఇచ్చి. మన సొత్తు కాదండి. మనం మన సొత్తు కాదు. మనం ఎవరమై ఉన్నాం చెప్పండి? ఎవరమై ఉన్నాం? మనం ఎవరమై ఉన్నాం? యేసు క్రీస్తు బిడ్డలముగా మనం ఉన్నాం. ప్రభు బిడ్డలంగా మనం ఉన్నాం. ఆయన బిడ్డలంగా మనం ఉన్నాం. ఆయన బిడ్డలంగా ఉండాలన్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలా? ఏ రీతిగా ఉండాలి? ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? దేవుడు తన స్వరక్తమిచ్చి కొనుక్కున్న బిడ్డలంగా మనమే. ఇప్పుడు అన్ని జనులతో దేవుడికి బాధ లేదండి. మీకు అర్థమవుతుందా? వింటున్నారా నా మాట? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలా గట్టిగా? కబిగర్గా చెప్పండి. అన్ని జనులతో దేవుడికి పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదండి, తెలుసా? వాళ్ళకి ఏమైనా తెలుసా? చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళకి ఏమైనా తెలుసా? దేవుడి కోసం ఏమైనా తెలుసా వాళ్ళకి? ఇప్పుడు ఎవరితో బాధపరుస్తున్నాడండి ఆయన? అసలు మీకు మాట తెలుసా? ఈ ప్రపంచంలో ఎవరిని భరించలేకపోతున్నాడు తెలుసా ఆయన?
మనల్ని. అన్యజనుడు అనుకోండి తెలియక చేసే పని. ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లోడు ఉన్నాడు అనుకోండి, మీరు ఒక చాలా ఖరీదైన ఒక పౌడర్ డబ్బా కానీ, అమ్మా మీ ఇంట్లో చాలా ఖరీదైన ఒక పౌడర్ డబ్బా కానీ పౌడర్ పొరపాటున, వాడు కావాలని కాదు, పొరపాటుని జారిపోయింది అనుకో, ఏం చేస్తారు మీరండి? ఆడు తీయలేదు, పొరపాటున జరిగింది అది. మీరేం చేస్తారు? ఏం చేస్తారమ్మా? అమ్మా ఆడు కావాలని చేయలేదు, పొరపాటున ఊడిపోయింది, అది పగిలిపోయింది, ఏదో మొత్తానికి ఊడిపోయింది, జరిగిపోయింది అనుకో. పోనీ ఒక అందమైన బొమ్మ, అద్దాలతో తయారు చేసిన ఒక బొమ్మ పోనీ పొరపాటున ఆడి పట్టుకోకుండా జమ్మని జారిపోయింది అనుకో, పడిపోయింది అనుకో, ఆడి పెద్ద ఏమీ అనం. ఆడు కావాలని దాన్ని తీసుకుని నేలకేసి కొట్టాడు అనుకో, ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పాలి మీరు? చెప్పాలా? కావాలని మీ ఆడి చేతులతో ఆడి నేలకేసి కొడుతూ మీరు చూశారనుకో, ఇక ఆ రోజు ఆడికి ఈపి విమానం పోతే బండకేసి బాదినట్టు బాధేస్తారు. ఇక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దాన్ని ఏమో మీరు పెద్ద పట్టించుకోరు, కావాలని చేస్తే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అన్యజనులైన వారు దేవుడు తెలిసి తెలియక వాళ్ళు చేసిన వారిని పెద్ద పట్టించుకోడండి, వాళ్ళని లైట్ తీసుకుంటాడు ఆయన. పోనీలే తెలిసి తెలియక మాట్లాడుతున్నారులే, తెలిసి తెలియక వాళ్ళు ప్రవర్తిస్తున్నారులే, తెలిసి తెలియక వాళ్ళు నడుచుకుంటున్నారులే అని చెప్పి దేవుడు పట్టించుకోడు. కావాలని నువ్వు చేసావనుకో, ఏం చేస్తాడో చెప్పనా? నువ్వు కావాలని ప్రవర్తించావనుకో, తెలిసి ప్రవర్తించావనుకో, ఒంటి మీద చర్మం లాగేస్తాడు బయటికి. ఏం చేస్తాడు? ఎప్పుడైనా సరే, నేను మీ మధ్యన చికెన్ షాప్ కాడికి వెళ్ళాను. చికెన్ షాప్ కాడికి వెళ్తే నేను అడిగాను, అన్న 1 కేజీ చికెన్ కావాలన్నా అన్న. స్కిన్లెస్ ఉందండి, స్కిన్ లేదండి అన్నాడు. నాకు స్కిన్తో కావాలి. ఎందుకనన్నా ఇప్పుడు దాకా వేసారు కదంటే షాప్ కట్టేస్తున్నానన్నా అన్నాడు. నా కోసం ఏంటంటే అది ఒక్కదానికి మిషన్ వేయమన్నా, వేడి నీళ్ళు కాయాలి, వేడి నీళ్ళలో ముంచాలి, ఇదంత పెద్ద పని అన్నా అన్నాడు. మరి నాకు తెలియదు, అప్పటి వరకు తెలియదు. నేనేమనుకున్నాను, వేడి నీళ్ళు కోడి ప్రతిదీ ముంచి దాన్ని బొచ్చు తీసి మళ్ళీ స్కిన్ తీస్తారేమో అనుకున్నాను. నా కళ్ళ ఎదుట బతుకున్న కోడిని ఆ మెడ కోసి దాని బట్టలు ఉండగానే మొత్తం లాగేసాడండి. మీకు అర్థమైందా? బొచ్చు తీయలేదు, బొచ్చు తీయలా, ఆ కోడిని బొచ్చుతో పాటు స్కిన్ లాగేశాడు. తెలియక చేసే తనాన్ని దేవుడు పెద్ద పట్టించుకోడు మనల్ని. మన విషయం కాదు, అన్యజనుడి విషయంలో తెలిసి కావాలని అలాగని ఇలాగని చేసామనుకోండి, ఒంటి మీద బట్టతో పాటు మన చర్మం లాగేస్తాడు ఆయన. ఇప్పుడు కోళ్ళు లాగాడన్నా చూసావా? చికెన్ షాప్ ఎలా లాగాడన్నా? బొచ్చుతో పాటు లాగేస్తాడు చూసావా? అలాగా చర్మం లాగేస్తాడు ఆయన మనల్ని. అర్థమైందా పిల్లరా? ఇశ్రాయేలు ప్రజలు తన బిడ్డలని దేవుడు ఎంతో ఆనందపడుతూ తీసుకొచ్చాడు. ఇప్పుడు వారి తనం ఎలాగుందండి? తిరుగుబాటు తనం. ఇంకోసారి చదవండి ఆ వాక్యాన్ని, చదవండి, బైబిల్ తీయండి, పరిశుద్ధ గ్రంథం తెరవండి, అందరూ కూడా చదవమ్మా. ఎన్నో అధ్యాయం? ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 27వ వచనం తీయండి బైబిల్ గ్రంథంలోంచి త్వరగా చదవాలి. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. చాలు, నేను ఎరుగుదును. ఐ నో అండర్స్టాండ్, ఐ నో దట్ యువర్ క్యారెక్టర్స్. దేవుడికి తెలుసు అంట నీ తిరుగుబాటు, నీ మూర్ఖత్వం దేవుడికి తెలుసు. ద్వితీయోపదేశకాండము 37వ అధ్యాయము
ఎన్నో వచనం? 31, 27 వచనం. పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. 173. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. ఐ నో దట్ యువర్ క్యారెక్టర్. తెలుసు. మీకు మాట చెప్పనా? ఏమంటే ఒక మాట చెప్పనా? దేవుడు ఊరకనే ఉన్నాడు అనుకోండి, రీజన్ ఏంటో చెప్పనా? చిన్నదానికి ఆయన వెంటనే ఇవ్వడు, పనిష్మెంట్ వెంటనే రాదు. ఆయన కాస్త ఓపిక కలిగి ఉన్నాడంటే మనం ఏం చేసినా ఆయన పెద్ద పట్టించుకుంటలేదు అన్నట్టుగా ఉన్నావు అనుకో, ఏదో ఒక రోజున మొత్తానికి నీకు సిద్ధపరుస్తున్నాడు అనమాట. ఏం సిద్ధపరుస్తున్నాడు చెప్పండి, చెప్పాలా? ఏం సిద్ధపరుస్తున్నాడు? భూమిలో మనకు బెడ్ వేస్తున్నాడు. ఏం వేస్తున్నాడు చెప్పండి అమ్మా? స్లీపింగ్ బెడ్. ఏం బెడ్? ఎన్నిసార్లు మౌనంగా నువ్వెన్ని చేసినా మౌనంగా ఉన్నాడు అంటే నీకేం సిద్ధపరుస్తున్నాడో తెలుసా? బెడ్ సిద్ధపరుస్తున్నాడు. భూమిలో నువ్వు ఎలాగో మంచం మీద మాట వింటలేదని ఏకంగా భూమిలోనే బెడ్ తయారు చేస్తున్నాడు మనకి. నీ తిరుగుబాటు నీ మూర్ఖత్వము నేను ఎరుగుతానయ్యా, నేను ఎరుగుదును అంటున్నాడా? చెప్పండి, అన్నాడా? ఇంకో వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం తీయండి బైబిల్ గ్రంథంలో నుంచి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం చదవాలా? 7వ వచనం. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. ఎవరి మీద తిరుగుబాటు చేస్తా వచ్చారంట? దేవుని విషయంలో తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. ఇప్పుడు మనం రక్షింపబడిన దినము మొదలుకొని ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్ళి ఇన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని విషయంలో ఏం చేస్తున్నాం? నోరులు విప్పరేంటండి? ఇప్పుడు అక్కడేమో ఇశ్రాయేలు ప్రజల సంఘటన అయితే మన సంగతిని కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు మోషే? ఇశ్రాయేలు ప్రజలకు ఏమని చెప్తున్నాడు చెప్పాలి? ఐగుప్తు దేశములో బయలుదేరిన దినము మొదలుకొని ఇదిగో ఇశ్రాయేలు ఈ దేశము వచ్చు వరకు కూడా మీరు తిరుగుబాటు చేస్తూనే వచ్చిన సంగతి నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఏ విషయంలో తిరుగుబాటు చేసావో మర్చిపోవద్దు. మర్చిపోతావు అనుకుంటున్నావా? నువ్వు మర్చిపోతున్నా దేవుడు మరవడు. మరుస్తాడు ఆయన? చెప్పరేంటి? మరుస్తాడు ఆయన? ఆయన ఎప్పుడన్నా మరిచేవాడా? ప్రియులారా, తిరుగుబాటుతనం వల్ల ఎంత భయంకరమైన నష్టాలో చూడండి. ముందు చదువుకున్నాం కదా, తిరుగుబాటు కూడా పాపమే. మనం అందరూ పాపాలలో కడగబడ్డామా? యేసు రక్తంలో కడగబడ్డాం. మనం కడగబడ్డామా లేదా? కడగబడ్డ వాళ్ళు చేయబట్టండి. నేను కడగబడ్డానయ్యా, యేసు రక్తంలో కడగబడ్డాను నేను అన్నవాళ్ళు. మరి కొంతమంది ఎత్తట్లేదంటే కడగబడలేదు మీరు. యేసు రక్తంలో కడగబడలేదా మనం? యేసు రక్తంలో కడగబడిన తర్వాత మనలో ఏం పుడుతుంది? మరలా పాపం పుడుతుంది. పాపం ఎలా పుడుతుంది? తిరుగుబాటు వలన పుడుతుందంట. తిరుగుబాటుతనం, ఎదురించడం, లెక్క చేయకపోవడం, మాట వినకపోవడం, ఎదురు బదులు సమాధానం చెప్పడం, దీన్నే తిరుగుబాటుతనం అంటారు.
ఇది కూడా ఏమై ఉందంట? పాపముతో పొంచబడి ఉంది. ఇప్పుడు అంటాడు, నీ మూర్ఖత్వము, నీ పాపము, నీ తిరుగుబాటు నేను అయినో, నాకు తెలుసు అన్నాడు. ఇంకో మాట చదువుకుందాం చూడండి. కోరహు ఎలాంటి వాళ్ళు ఏం పని చేశారో 16వ అధ్యాయము సంఖ్యాకాండము ఇది మంచి ఫైనల్ తీయండి, సంఖ్యాకాండం తీయండి అందరూ కూడా. పదహారవ అధ్యాయం నుంచి చదువుకుందాం ఒకసారి చూడండి. చూడండి అమ్మ, తీయండి అందరూ కూడా బైబిల్ తీయండి. 124వ అధ్యాయము 124 పేజీ నంబర్. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. ప్రతి వాక్యమును మీరు చేతులుంచి మరి చూడాలా, లేకపోతే ఇది నా సొంతంగా రాసుకునేవి కాదు. దేవుడు మన కోసం రాసించిన వాక్య ఉపదేశాలు. మొదటి అధ్యాయం చదువమ్మా. లేవికి ముని మనవడును కహాతుకు మనమడును ఇస్సారు కుమారుడునగు కోరాహు రూబేనీయుల్లో ఏలియాబు కుమారులైన దాతాను అబిరాములను పేలేతు కుమారుడైన ఓనును ఏచించుకొని ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన సబీకులను సమాజ ప్రధానులనైన 280 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోను ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. చదువమ్మా. ఇలాగు చేయుడి, కోరాహును అతని సమస్త సమూహమునైనా మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధికి వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చెయ్యవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనెను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగొయి ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేలా అనెను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబిరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మును తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారము కావలెనా? చాలు. ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? వీళ్ళు ఎవరో చెప్తానేనండి జాగ్రత్తగా. నేను ఇంత స్టోరీ చెప్పాను కదా, పాపం నిద్ర వచ్చేసినట్టుంది మీ అందరికీ. స్తోత్రం చెప్పండి, చెప్పండి. నిద్ర వచ్చిందా? ఇప్పుడు నిద్ర మొత్తం ఊడిపోయేంత పరిస్థితి కూడా వస్తుంది చూడండి. ఏమండి, ఇక్కడ మనము మొదటి వచనం నుంచి చూసుకుంటా వచ్చాం కదా. మోషేకి అహరోనికి వ్యతిరేకంగా గుంపు తయారు చేశారండి. ఎంతమందో తెలుసా అండి? ఎంతమంది అండి? పేర్లు రాయబడ్డాయి కయిందాడా. ఎంతమంది అమ్మ వాళ్ళు? అసలు గ్రూప్ తయారు చేసిన వాళ్ళు ఎంతమంది? టికెట్లన్నీ
256 మంది సంగతి పక్కెట్టండి. ఈ గ్రూప్ తయారు చేసిన టికెట్లు ఎంతమంది అమ్మా? పేర్లు ఉన్నాయి కదండి అక్కడ. ఎవరెవరి పేర్లు రాసి ఇచ్చాడు అక్కడ. ఏమంటే ఇక్కడ ఎవరంటే కోరాహు, దాతాను, అభిరామును, ఓనును. ఎంతమంది అండి వీళ్ళు? 4. దీంట్లో ప్రధానమైన క్యారెక్టర్లు ఎంతమంది తెలుసా? ఈ 4లో 2. ఎవరు? కోరాహు, చెప్పండి, అభిరాములు. దాతాను, అభిరాములు. ఈ ప్రధానమైన క్యారెక్టర్లు అన్నమాట ఈ 2. అసలు ఏం జరిగింది ఇక్కడ అనంటే, అరణ్య ప్రదేశంలో ఉన్నారండి. ఇప్పటికే దాదాపు చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎక్కడి నుంచి బయలుదేరి? ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి. వీళ్ళు తనం చూడండి. ఇప్పుడు ఇంతమంది ప్రజలకి నాయకుడిగా ఎవరిని పెట్టాడు దేవుడు? మోషేను, అహరోను పెట్టాడు. అర్థమైందా? దేవుని మందిరంలో అంటే బలులు అర్పించడానికి కానీ, యాజకత్వం చేయడానికి కానీ ఎవరినిచ్చాడు? అహరోనుకి అప్పచెప్పాడు. మోషే పని ఏంటి? ఇశ్రాయేలు ప్రజలందరినీ చూసుకోవడం. యాజకత్వం ఎవరు చేయాలి? అహరోను చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఇన్ని లక్షల మందికి అన్ని దాటొచ్చేసారు కదండి. అన్ని దాటొచ్చేసారు ఈ అరణ్య ప్రదేశాలు. ఇప్పుడు మోషేకి, అహరోనుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఏమన్నారు తెలుసా? ఇక మాకు నీతో పని లేదో, ఇక మాతో నీకు పని లేదో, నీవే పెద్ద, నువ్వు మీ తమ్ముడు మీరే పరిశుద్ధులని, మీరే గొప్పోళ్ళని, మీరే పెద్ద నీతిమంతులని మీరు మాత్రమే పరిపాలన చేస్తారా? మీరు మాత్రమే నడిపిస్తారా? దేవుడు మీతోనే మాట్లాడతాడా? దేవుడు మీతోనే ఉంటాడా అని ఈ విధంగా తిరుగుబాటు చేయడం మొదలెట్టారండి. పిల్లరా, గుర్తుపెట్టుకోండి, ఆకాశమందున్న దేవుడు మనం మాటలన్నీ వింటున్నాడు. ఇలా వ్యతిరేకతనం చేస్తున్నప్పటికీ కూడా మోషే సాగిలపడి, అయ్యలారా అలా చెయ్యొద్దు, దేవుడు ఎవరిని పరిశుద్ధులని ఆయన ఎన్నుకు చేసుకున్నాడు. ఒకవేళ ఇప్పటికీ మీకు ఆ అనుమానం ఉంటే మీరు కూడా ధూపార్తిని తీసుకుని, మేము ధూపార్తిని తీసుకుని యెహోవా మందిరం యొక్క గుడారం యొద్దకు వెళ్ళి నిలబడదాం రండి, పరిశుద్ధ స్థలము కాడికి వెళ్ళి నిలబడదాం రండి అని చెబితే, వీళ్ళు చూడండి, మాకు ఇంకా పని లేదు నీతో. అంటే ఎడారిలో, అరణ్యములో నీరు లేనప్పుడు, ఆహారం లేనప్పుడు, నానా విధాలుగా తంటాలు పడి, ఐగుప్తు దేశంలో ఎన్నో బాధలు పడి, ఈ సేవకుడు రాత్రి పగళ్ళు నిద్ర లేక వాళ్ళు నడిపించిన ఆ తనాన్ని మర్చిపోయారు, ఆ పరిస్థితులు మర్చిపోయారు. ఈరోజు కూడా మన నేటి సంఘాల పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? సంఘములో మనము దేవుడు కట్టిన ఈ మందిరములో సేవకుడు పడే ప్రయాస, సేవకుడు ఏడ్చే ఏడుపులు, సేవకుడు వెనక ముందు పడిన ప్రయాసంతా కూడా విశ్వాసి ఎవ్వరికీ జ్ఞాపకాలు రావు. నీకు కాస్త తెలివితేటలు, జ్ఞాన అభ్యాసాలు పెరిగినప్పటికీ నీకేం పెరుగుద్దో తెలుసా? నాలుగు సడలిద్ది, బ్రెయిన్ పెద్దదవుద్ది, తిరుగుబాటుతనం స్టార్ట్ అవుద్ది మనకి. దీన్నే మూర్ఖత్వము అంటారు. ఇప్పుడు ఈ కోరాహు, అబియాబు చూడండి, అభిరాములు ఏం చేశారంట? విర్రవీగే తనం వచ్చింది. ఎంతమంది లక్షల మందిలోనండి? 40 లక్షల మందికి దగ్గరలో ముగ్గురికి వచ్చిందండి. ముగ్గురికి వీళ్ళు ఏమనాలండి? 40 లక్షల మందిలో వీళ్ళు ముగ్గురు హడలెచ్చేశారండి. సేవకుల్ని హడలెత్తిచ్చేశారు. వాళ్ళు ముగ్గురే కాకుండా ఉన్న వాళ్ళందరినీ దాదాపు 276 మందిని చెడగొట్టేశారు. చీడ పురుగులు అన్నమాట ఇవి. ఈరోజు సంఘాలు ముక్కలైపోవడానికి, సంఘాలు బద్దలైపోవడానికి ఇలాంటి కోరహాభిరాములు, నాదాబులు పుట్టిన వల్లే సంఘాలు ముక్కలైపోతున్నాయి. సంఘాల్లో సమస్యలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి. ఎక్కడండి దేవునికి భయపడేతనం, దేవునికి లోబడేతనం, దేవుడికి వినేతనం ఎక్కడుంది ఈరోజు విశ్వాసంలో? కాస్త జ్ఞానం, ఉపయోగం మీకు వచ్చిందా లేదా? సంఘంలో కొన్ని సంవత్సరాలు గడిచామా, వెంటనే మనం పెత్తందరలు అయిపోయాం. జ్ఞానం విరిగిపోయింది, పెద్దతనం వచ్చేసింది మనకి. ఏమి నేర్చుకుంటున్నాం మన వాక్యంలో? ఇప్పుడు అంటున్నాడు, మీతో మాకు పని లేదు. వాళ్ళు అంటున్నారు, మీతో నాకు పని లేదు అని అంటూ ఉంటే, మోషే అంటున్నాడు, సరే మీరు ఎలా తిరుగుబాటు చేస్తారో చేయండి మీరు అని మోషే వదిలేశాడు వాళ్ళని.
వదిలేస్తే చూడండి ఎంతమందిని పోగేసుకున్నారంటండి. వీళ్ళతో పాటు ఈ ముగ్గురితో పాటు ఈ నలుగురితో పాటు ఎంతమందిని పోగేసుకున్నారు? 250 మందిని పోగేసుకున్నారండి. పాపం నిజం చెప్పనా ఏమండి, మంచోడు వెనకాల ఎవడు వెళ్ళడండి, ఒక పనికిమాలోడు వెనకాల 10 మంది వెళ్ళిపోతారు. లోకంలో జరిగే సంఘటన. మంచోడు వెనకాల ఒకడు వెళ్ళడు, పనికిమాలోడు వెనకాల 100 మంది వెళ్ళిపోతాం. ఆడు కేవలం నీకు మాట చెప్పనా, ఆడు నాశనానికి వెళ్ళిపోవడం కాక నిన్ను కూడా లాక్కెళ్ళిపోతున్నాడు వాడు. ఈ విషయం గుర్తించట్లేదు మనం. అదొక చీడపురుగు అయితే నిన్ను కూడా ఒక చీడపురుగులా తయారు చేస్తుందన్న విషయం మనం గుర్తించలేకపోతున్నామే. వాక్యం అర్థమవుతుందా? కళ్ళు తెరుస్తున్నాయా మనకి? కోరహు, అభిరాములు, దాతాను ఏం చేస్తున్నారు వీళ్ళు? 250 మందికి పైగా పోగేసుకుని మోషేకి, అహరోనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉంటే మోషే మౌనంగానే ఉన్నాడు. చూడండి ఈ ఎదర ఏం జరిగిందో చూడండి ఒకసారి. 20వ వచనం చదవమ్మా, ఫైనల్ టచ్. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే మోషే అహరోన్ తప్పుకోండి, మీరు తప్పుకోండి, పక్కన ఉండండి. వాళ్ళు చేసే తనము నా కంటి దృష్టికి ఏం కనబడుతుందంట? ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఇప్పుడు కాల్చి వేసేస్తాను వాళ్ళని. ఏం చేస్తానంటున్నాడు? పాత నిబంధన దేవుడే కానీ ఇప్పుడు ఉంటే ఒక్కొక్కడికి చర్మం ఊడిపోతును. పాపం యేసు ప్రభు వారు ప్రేమ, శాంతి, జాలి, దయ అని చెప్తున్నాడు కదా. మనం ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నాం. అంతేనే కదా. మనం ఏం మాట్లాడినా, మనం ఎలా నడుచుకున్నా, మనం ఎలాగున్నా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే మనకి వెంటనే రెస్పాన్స్ రావట్లేదు కదా. దానికే కదా మనం విర్రవీగేది, దానికే కదా మనం ప్రవర్తించేది. పిల్లరా, నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను. మీ సేవకుడు మీ విషయమై గుర్తుపెట్టుకోండి. చెవులున్నాయా? స్తోత్రం చెప్పండి. చెవులున్నవాడు స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలా? చెవులున్నవాడు స్తోత్రం చెప్పాలా? చెవులున్నవాళ్ళు, చెవులున్నవాళ్ళు జాగ్రత్తగా వినండి. మీ సేవకుడు మీ నిమిత్తమై ఏ విధముగా ప్రభు దగ్గర ప్రార్థన చెయ్యాలో తెలుసా? ఏ విధముగా ప్రార్థన చెయ్యాలో తెలుసా? అయ్యా, మా సంఘ బిడ్డలు బాగుండాలయ్యా, ఆరోగ్యంగా ఉండాలి, వారు కష్టపడే ప్రతి తనంలో వారు మంచిగా ఉండాలయ్యా అని వాళ్ళు ప్రార్థన చెయ్యాలే కానీ, ప్రభా మాకు ఇలాంటి వాళ్ళని ఇచ్చేవిందయ్యా, మాకేంటయ్యా ఈ బాధ అని కన్నీరు కార్చి వాళ్ళు నిట్టూర్పులు ఊడ్చారో నీకు శాపంగా మారిపోతుంది. అది నీకు శాపంగా మారిపోతుంది. అది నేను చెప్పేది కాదు, దేవుని వాక్య ఉపదేశం. అది వారు నీ క్షేమం కొరకే వాళ్ళు చెప్తారు. నువ్వు మంచిగా నడుచుకోవాలనే, నీ ఆత్మీయ జీవితం ఉన్నతమైన మంచి నడవడికలో నడుచుకోవాలనే దేవుని వాక్యం వాళ్ళకి వివరిస్తున్నప్పుడు నువ్వు లెక్క లేనితనం, విర్రవీగతనం, మూర్ఖత్వముతో తిరుగుబాటుతనం నువ్వు చూపించుకున్నావో జాగ్రత్త సుమా, జాగ్రత్త. దేవుడికి లెక్క అప్పగిస్తావు నువ్వు. సేవకుని గాయపరచాలని, సేవకుని బాధ పెట్టాలని, దేవుని బాధ పెట్టాలని, దేవుడి పరిచర్యని గాయపరచాలని, దేవుని యొక్క సేవను ఆటంకపరచాలని నువ్వు వేసిన ప్రతి పన్నంగానికి ఖబర్దార్, దేవుడికి లెక్క అప్పగించాలి నువ్వు. గుర్తుపెట్టుకో, రోజులు గడిచిపోతున్నాయి అనుకోద్దు. బి కేర్ఫుల్. పరిశుద్ధాత్మ అభిషేకాత్మతో నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. భయము కలిగి పశ్చాత్తముతో ప్రభు దగ్గర, ప్రభు నన్ను క్షమించు, నా మాట, నా ప్రవర్తన, నా నడవడిక సరిలేదని ఒప్పుకునే స్థితికి రా. వచ్చేవా క్షేమం. అది క్షేమం నీకు, అది చాలా క్షేమం. పిల్లరా, ఏం జరిగిందో తెలుసా? మోషేతో దేవుడు అంటున్నాడు, అహరోనుతో అంటున్నాడు, అహరోను మోషే తప్పుకోండి, వీళ్ళని అగ్నితో పెట్టి కాల్చి చంపేస్తాను అంటున్నాడు. చూడండి, అప్పుడు చూడండి 22వ వచనం. వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడ పాపము చేసినందుకు ఈ సమస్త సమాజం మీద నువ్వు కోపపడుదువా అని వేడుకునిరి. చూడండి, సేవకుడికి ఎంత ప్రేమ చూడండి.
నువ్వెన్ని వంకరేసాలు వేసినా సేవకుడు నీ దగ్గరకు వచ్చి అయ్యా అని పిలుస్తున్నాడంటే నీ కళ్ళు మూసుకుపోని కదా, మూసుకుపోని. మనకి సేవకుడు నీ దగ్గర ప్రేమతో మాట్లాడుతున్నాడంటే వీడికి అవసరంలే, నేను అవసరం, ఈ సేవకుడికి అవసరం, అందుకే నా దగ్గరకు వస్తాడు, నాతో మాట్లాడతాడు, నాకు అవసరంలే, అవసరమైతే మమ్మల్ని పట్టించుకుంటాడులే. ఇదా నీకో మాట చెప్పనా, సేవకుడు నీతో ఇంకా ప్రేమగా ఇంకా నడుచుకుంటున్నాడంటే నువ్వు నాశనం అవ్వకూడదని, నువ్వు పాడవ్వకూడదని. సేవకుడు అందుకే నీ విషయంలో కన్నీరు కార్చి ప్రభువా అన్ని విషయాలు క్షమించిన ఆయన, అయ్యా దయ చూపించిన ఆయన, అయ్యా క్షమించిన ఆయన, ప్రేమించి దయ చూపించిన ఆయన అని ఇంకా నువ్వు ఉపదేశముతో మీ మధ్యకి సేవకుడు వస్తున్నాడంటే దేవుని ప్రేమ ఉండి. ఇప్పుడు మోషే అంటున్నాడు, మోషే ఏమన్నాడు తెలుసా, అయ్యా ఒక్కడ వల్ల చూడండి అక్కడ ఏమని చెప్తున్నాడు మోషే, ఒక్కడ వల్ల ఈ సంఘములో అందరినీ ఇలా చేస్తావా, ఈ సమాజ మందిరంలో ఇంతమందిని పాడు చేస్తావా అయ్యా, ఒక్కడ వల్ల ఇంతమందిని కాల్ చేస్తావా అని అంటే ఇక ఎదరకు చూడండి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, కోరాహు దాతాను అబీరాముల యొక్క నివాసములు చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమాజముతో చెప్పాను. 3 కొంపలగాడికి వెళ్ళాడండి ఇప్పుడు దేవుడు, 3 కొంపలగాడికి. ఎవరండి? కోరాహు, దాతాను, అబీరాము. అక్కడ అంటున్నాడు ఆ ఇళ్ళ చుట్టుపక్కల ఎవరు వెళ్ళకండి అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు చూడండి అమ్మా, చదవండి 26వ వచనం చదువు. అతడు ఈ దుష్టుల గుడారంలో యొద్ద నుండి తొలగిపో. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారంలో యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారే నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడలను, మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడల, సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తము మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించినగానే వారి క్రింది నేర విడిచెను. భూమి తన నోరు తెరచి వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారు సమస్త సాంపాద్యములను మృంగివేసును. బైబిల్ చూసారయ్యా, చూసారా అమ్మా, అందరూ చూసారా? బైబిల్ చూసారా? ఏం జరిగింది? నాకెవరు కనపడకుండానే మాయమైపోయారు. ఏం జరిగిందమ్మా? అయ్యా ఏం జరిగింది చెప్పాలి. ఏం జరిగిందయ్యా? ఏం మింగేసింది? భూమికి నోరుందా లేదా? లేదా భూమికి నూరా? వాక్యంలో ఉందా లేదా? భూమి తన నోరు తెరచి చెప్పండి, మాంసం ముక్కలు మింగినట్టుగా, ముద్దలు మింగేసినట్టుగా భూమి ఏం చేసిందంటయ్యా? ఎవరిని మింగేసింది? కోరహు, ఇంకా ఎవరు? వారు సమస్త సాంపాద్యమును. ఇప్పుడు ఎంతమంది మింగేసింది తెలుసా? 270 మందిలోంచి 3 మింగేసింది. 3 కుటుంబాలని మింగేసింది భూమి. ఏమండి, దేవుడు మహాకృపను బట్టి ఈ 276 మందిలో తప్పించుకున్నారు.
అంటే ఒక్కొక్కడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది మనకి దేనికి ఉంచాడు ప్రభు తెలుసా? నేటి సంఘాల్లో జరిగే సమస్యల కోసం, రేపు జరగబోయే సంఘాల్లో జరుగుతున్న విర్రవీగే తనం, కొంతమంది తనాల కోసం. ఏమంటే ఎప్పుడు కూడా దేవునికి లోబడి భయపడి దేవుని మాటకు విధేయత చూపిన వాడు ఆశీర్వదించబడతాడు. ఇప్పుడు ఇంకో మాట చెప్పనా, వీళ్ళు కలిగిన ఆస్తిని కూడా మింగేసిందంట భూమి. అంటే నేనేమంటాను తెలుసా? మీకు మాట చెప్తానేనండి. ఆ ఇంటికాడ ఉన్న, ఆ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, చెప్పాలి టీవీ, సెల్ ఫోన్లు, బుక్కులు, పుస్తకాలు, ఎవ్రీథింగ్, మంచాలు అన్నీ కూడా భూమే మింగేసి నార్మల్ నేల అయిపోయింది. ఎంత ఘోరమైన మరణం అండి. మోషే అన్నాడు, భూమి మీద ఇలాంటి మరణం మరి అన్నాడు ఎప్పుడు చూడలేని ఆశ్చర్యమైన మరణం చూడాలా. భయపడవా? నువ్వు భయపడవా? దేవునికి భయపడవా? మనకు రోగం రాదులే, మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటున్నామా? లేకపోతే డబ్బుంది, బలం ఉంది, ఆస్తులున్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, మనల్ని ఎవరేమి చేసేదిలే అనుకుంటున్నావా? సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయి, నా చేతులు బలంతో కష్టపడుకునే తినం నాకు ఉంది కదా, నన్నెవరేమి చేస్తారులే అని విర్రవీగుతున్నావా? బతుకుండగా, ప్రాణం ఉండగానే భూమి మింగేలేదా? ఏమండి, చచ్చిపోయిన శవాల్ని మింగిందా భూమి? బతుకున్న ప్రాణాలను మింగేసిందా? నేను ఎక్కడైనా భూకంపం వచ్చడం చూశాను, కానీ ఇంత దారుణమైన భూకంపం ఎక్కడా చూడలేదండి. ఏమండి, భూకంపాలు వస్తాయి, ఎలా వస్తాయి తెలుసా? రోడ్లు పగిలిపోవడం, ఒకలాగా ఒరిగిపోవటం. ఏమండి, భూమి ఇలా పగిలి కొంచెం కొంచెం ఇలా పగులుతాం చూసాం, కానీ ఇంత ఘోరమైన మొత్తం ఏకాలంగా వాళ్ళని మింగేసి నేల సమానమైపోయేంత పరిస్థితి వచ్చిందంటే ఇది సామాన్యమైనదా చెప్పండి? భయం ఉండాలా లేదా మనకి? ఎవరికి వ్యతిరేకంగా తిరుగుట వలన? అయ్యా, ఎవరికి వ్యతిరేకంగా తిరుగుట వలన చెప్పాలి? దేవునికి చెప్పాలి. దేవునికి సేవకులకి వాళ్ళు విర్రవీగేతనం చూడండి. మీరేనా పరిశుద్ధులు? మీరేనా అన్ని చేసేది? నువ్వేనా? మాకు తెలియదా? మాకు రాదా? ఇదే కదా. అన్నీ బాగున్నాయి, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, స్టామినా ఉంది, డబ్బులు ఉన్నాయి, మనకేంది అన్నీ ఉన్నాయి, ఇప్పుడు మనకు వచ్చేది ఏమి నష్టం ఉంది అని అనుకుంటున్నామా? చెప్పాలా? అనుకుంటున్నామా? జాగ్రత్త. ఇది వాక్యముతోనే నీకు హెచ్చరిక అయ్యింది. సరి చేసుకుంటే దేవునికి వందనాలు. మోషే సాగిలపడ్డాడు. అయ్యా, సాగిలపడ్డా? 276 మందిలో అయ్యా ఎవడో ఒకడు చేసే నీచమైన పనికి ఇంతమందిని నాశనం చేస్తావా అని బతిమాలుకుంటే వాళ్ళందరినీ బయటకు వచ్చామన్నాడు. ఎవరైతే పుల్ల పెట్టాడో, ఎవరైతే చిచ్చు పెడుతున్నాడో, ఎవరైతే నాశనం చెయ్యాలని చూస్తున్నాడో, ఎవరినైతే బురద జల్లాలని చూస్తున్నాడో వాడిని ఒక్కడిని పక్క తీసుకురండి అన్నాడు. అంతే. మొత్తం అందరూ, పిల్లలు, భార్య అందరూ వెళ్ళిపోయారండి. ఏమండి, నేను ఒక మాట చెప్పినా, వీడే ఇలాగ ఉన్నాడంటే వాడి భార్య కూడా అలాగే ఉంది. మరి అందుకే కదా భూమి అలా మింగేసిందంటే. భూమి మింగేసిందంటే వీడు ఎలాగున్నాడో ఆమె భార్య కూడా అలాగే ఉంది, వాడి పిల్లలు కూడా అలాగే ఉంటారని తెలుసు దేవుడికి. జాగ్రత్త. అన్ని మౌనముతో భయము కలిగి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, అయ్యా నా వలన ఏదైనా ఉంటే దయతో క్షమించని పశ్చాత్తాపడాలి తప్ప విర్రవీగేతనం చూపించుకుంటే ఏం చేయాలా చెప్పాలి? ఏం చేయాలా? పశ్చాత్తాపడితే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఇంకెప్పుడు నేను చేయనయ్యా, నేను ఎప్పుడు ఇలా నడుచుకోనయ్యా, తెలుసో తెలియక నాకు జరిగిందయ్యా, నేను మంచిగా ఉంటానయ్యా, తిరుగుబాటు చేయనయ్యా, తిరుగుబాటుతనం నాకు వద్దయ్యా, ప్రభువా నీతో నేను సమాధానం కలిగి నేను నడుచుకోవాలా, నీ మాటకు లోబడి నేను బ్రతకాలా, నీతో నేను శాంతియుక్తంగా నేను జయించుకోవాలనుకుంటున్నానయ్యా అని నీలో ఉంటే దేవుడు నాకంటే అందరికంటే హెచ్చిస్తాడు నిన్ను. లేదు, ఇది కూడా నాకు పెద్ద గాయమే,
ఈ వాక్యము కూడా నాకే, ఇది కూడా నన్ను చూసే అన్నావు, నన్ను హెచ్చరించేసావు అన్నావా? ఇక నిన్ను ఇంక ఏం చేయడం కూడా తెలియదు. ఇక ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మోకాళ్ళ మీదకి రండి. లెట్స్ టు కంటిన్యూ ప్రే. ప్రభు బల్ల తీసుకోవాలన్న వారు ప్రార్థన పూర్వకంగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి. ప్రభువా, నేను విర్రవీగేతనం, ప్రభువా నేను తిరుగుబాటుతనం నాలో ఉందేమోనయ్యా, దయతో నాలో తిరుగుబాటుతనం ఉందేమో ప్రభువా. కోరాహు, అభిరాములు, దాతాను ఇంత దారుణంగా చనిపోయారు చూస్తుంటే నాకు భయం వేస్తుందయ్యా. ఆ కాలంలో ఉన్న దేవుడివే ఇప్పుడు ఉన్నావు, మారని దేవుడుగా, మార్పు లేనివాడుగా నువ్వు ఉన్నావు ప్రభువా. తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రములయ్యా. పశ్చాత్తాపడతావా ప్రభు సన్నిధిలో? నాకు భయం వేస్తుందయ్యా. నీకు విరోధంగా నేను ఏ ఒక్క మాట మాట్లాడకూడదయ్యా. నీ వాక్యానికి కానీ, సేవకు కానీ, నీ పరిచర్యకు కానీ నాలో ఏ విధమైన తనము నాలో ఉండకూడదు ప్రభువా. నన్ను క్షమించు నాయన, నన్ను మన్నించు ప్రభువా. నాలో ఉన్న తిరుగుబాటును తీసే అయ్యా ప్రభువా. ఈ బల్లలో నేను చేయి వేస్తున్నానంటే నాలో భయం లేకుండా ఉండే తనం నాకు వద్దు ప్రభువా. నీ శరీరము నీ రక్తము తిని త్రాగుతున్నానంటే ఎంతగా నేను లోబడి నీకు ఉండాలి ప్రభువా. ప్రభు బల్ల తీసుకునేవాళ్ళు దయచేసి ప్రభు యొక్క శరీరమును, ఆయన రక్తమును త్రాగేవాళ్ళు. దేవుని విషయంలో మనం ఎలాగుంటున్నాం, సేవకుని విషయంలో ఎలాగుంటున్నామో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, దయచేసి ప్రార్థన చేద్దామండి. ఇది మంచి సమయం నీకు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. సంఘములో నేను ఇలాగున్నానయ్యా, నా పరిస్థితి ఇలాగుందా దేవా? నీకు స్తోత్రం. అయ్యో, దాతాను, అభిరాము, కోరాహము తన పిల్లలతో కూడా చనిపోయాడయ్యా. కనీసం ప్రభువా వాళ్ళు ఎక్కడ భూమి నుంచి బయటకు కనబడలేదయ్యా. చావు తెచ్చుకున్నారయ్యా, వాళ్ళు ఘోరమైన మరణం తెచ్చుకున్నారయ్యా. నా మాటల వల్ల, నా తిరుగుబాటు వల్ల, నా పద్ధతి వల్ల నా ఇంటికి నేను శాపం తెచ్చుకునేవాడిగా ఉంటున్నానయ్యా. ఓ ప్రభువా, దయతో నన్ను క్షమించు నాయన, దయతో నన్ను క్షమించు ప్రభువా, క్షమించు నాయన. తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యో నాయన, మా సంఘంలో అలాంటి వారిని ఉండొచ్చదు నాయన. తిరుగుబాటుతనం మా సంఘంలో నుంచి తీసేయండి ప్రభువా, తొలగించండి నాయన. అటువంటి ఆత్మ మాలో ఎక్కడ పని చేయకూడదు నాయన. నాశనముకు పోయే మార్గము అయ్యా, తిరుగుబాటు లక్షణములు మాలో ఉండకూడదయ్యా. ఒక మంచి దీనత్వము, మంచి మనసు మాకు దయచేయండి అయ్యా. నీ వాక్యానికి వినే మంచి లోబడే తనం మాకు ఇవ్వండి నాయన. ఓ ప్రభువా, దయచూపండి నాయన. నీ వాక్యము యొక్క భయములో మేము ఎదగడానికి సహాయం చేయండి. కృప చూపండి నాయన, సహాయం చేయండి నాయన. స్తోత్రం అయ్యా. నేను ఒక్కడనే కాదయ్యా, నేను నా కుటుంబం కూడా నాశనం కోరుకుంటున్నామయ్యా. నేను నా కుటుంబం నాశనం కోరుకుంటున్నాం ప్రభువా. అలాంటి శిక్ష మాకొద్దు నాయన. నీ శరీరంలో నేను తీసుకున్నప్పుడు సంఘంలో నేను ఎలాగుంటున్నానో, సంఘంలో నేను ఎలా నడుచుకుంటున్నానో ప్రభువా సహాయం చేయండి. సంఘంలో నేను ఎలా ఉంటున్నానయ్యా, ఇది నువ్వు రక్తం కార్చి కొనుక్కున్నావు. సంఘంలో నేను ఎలాగుండాలో నువ్వు నాకు నేర్పించాలి కదా నాయన. నా వల్ల ఎవరు ఎక్కడ ఇది అవ్వకూడదు కదయ్యా. నేను ఒక మంచి నమ్మకమైన పనివాడిగా నేను ఉండాలే కానీ నచ్చలేని వాడిగా నేను ఉండకూడదయ్యా. అయ్యో, ఇంత ఘోరమైన మరణం మేము చూస్తున్నామే. కోరహు, అభిరాములు ఎంత దారుణంగా చనిపోయారు ప్రభువా. మాలో భయం తీసుకురండి అయ్యా.
నీ భయం తీసుకురండి ప్రభువా. ప్రభా, మాకు భయం కలుగుతుంది నాయన. అయ్యా, భయం తీసుకురండి అయ్యా. దేవా, సహాయం చేయండి అయ్యా. నీకు వ్యతిరేకంగా ఎప్పుడు ఉండకూడదయ్యా. అయ్యా, నీకు వ్యతిరేకమైన నీ పనిలో మేము ఉండకూడదయ్యా. అందుకే ఈ లోక సంబంధమైన మనుషునికి, ఒక మనుషునికి గొడవలు ఉండొచ్చేమో కానీ నీ సంఘములో ఏ విధమైన నా వల్ల గొడవ రాకూడదనే భయము మాలో ఉండాలయ్యా. అయ్యో ప్రభువా, ఇంత ఘోరమైన మరణాలు మేము చూస్తూ ఉన్నాం. మేము పరిచర్యలో ఎలాగుండాలో, సంఘములో ఎలాగుండాలో నీ శరీరం తీసుకుంటున్న మాకు భయం తీసుకురండి. ప్రభువా, దయతో క్షమించండి. మా సంఘ బిడ్డలు ఎవరైనా తనంలో ఉంటే మన్నించండి ప్రభువా. తెలుసో తెలియక నడిచిన నడకలన్నీ తుడిచివేయండి అయ్యా. కోరాహు, అభిరాము నా దాతను వలె ఉండకూడదయ్యా తండ్రి. దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు యొక్క శరీరంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. దయతో ప్రార్థన చేసుకుందాం అయ్యా. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, కృపగల తండ్రి, జీవాధిపతి అయిన దేవా, నీకు వందనాలు. ఈ దినము నీ యొక్క ప్రభు శరీరంలో వెళుతున్న మాకు నీ కృపను మాకు తోడుగా ఉంచి సహాయము దయచేయమని తండ్రి, కృప చూపించమని దేవా, నీవే సహాయము చేయమని యేసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు యొక్క శరీరం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఆ రాత్రి అప్పగింపబడిన ఆ రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది ఇరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని తినినప్పుడల్లా జ్ఞాపకం చేసుకున్నాడని ప్రభు ఆయన శరీరం మనకందరికి ఇచ్చి ఉన్నాడు. ఆయన శరీరం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, ఈ శరీరం కొరకై నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ శరీరమును మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ శరీరమును మీరు పరిశుద్ధపరచండి అయ్యా. ఈ శరీరాన్ని మీరు దీవించండి ప్రభువా. ఈ శరీరం మా కొరకై ఇచ్చినారయ్యా. ఈ శరీరము నీది నాయన. నీ స్వరక్తముల చేత నాయన నీవు నలగొట్టబడి మాకు ఇచ్చినారు ప్రభువా. దీనిని తినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకున్నాడు అంటున్నావు. నేను జ్ఞాపకం చేసుకునడం అంటే ఏమిటంటే ప్రభువా, నువ్వు ఎలాగూ మా నిమిత్తమై చనిపోయావో, ఎంత దీనంగా నువ్వు అర్పించబడ్డావో అలాంటి మంచి మనసుతో మేము ఉండడానికి సహాయం చేయండి. ఈ శరీరమును తినుతున్న బిడ్డలందరి పట్ల నీ ఆత్మాభిషేకం ఉంచండి. వారిలో ఏ విధమైన దుష్టాత్మ, దురాత్మగాను పని చేయకుండానట్లుగా పాపమును సమస్తము కడిగబడి ఒప్పించబడి పశ్చాత్తాపమైన హృదయముతో ఈ శరీరములో రొట్టెలో చేయి వేయడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు యొక్క శరీరము తీసుకోవాల్సిన వారు ప్రార్థనాపూర్వకంగా మేము ప్రభు యొక్క బలలో చేయి వేయడానికి యోగ్యులము అని ఎంచబడినట్లయితే ప్రభు శరీరంలో చెయ్యి వేయండి. అయోగ్యంగా ఉంటే దయచేసి ప్రభు శరీరంలో చెయ్యవేయరాదు. కారణం ఏమిటి అంటే, వాడు నిందారహితుడిగా ఉండాలి అంటే యోగ్యమైన రీతిలో మనం చెయ్యి వేయాలి. లేకపోతే మీలో కొందరు అయోగ్య రీతిగా చెయ్యి వేసిన వారు కొందరు కొందరు నిద్రించుచున్నారని బైబిల్ చెప్తుంది. కాబట్టి పరిశుద్ధంగా ప్రభు శరీరంలో చెయ్యి వేద్దాం. మీ కుడి హస్తాలు చెయ్యి ఎత్తి చూపించండి. ప్రభు యొక్క శరీరం మీ మధ్యకు వస్తుంది. దయచేసి మీ కుడి హస్తము చెయ్యి చూపాలి. మీ కుడి చేతిని చూపండి, ప్రభు యొక్క శరీరం వస్తుంది. పాలుకారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో పాలుకారు దేహము పైన, పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడివీధిలో నడిపాయి,